సూర్య సూర్య శివ ఎవరు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, బికాస్ మీ పేర్లే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఓకే, శివ. ఓకే, అందరికీ నమస్కారం అండి. నిన్నటికి సరిగ్గా మా సినిమా రిలీజ్ అయ్యి ఎగ్జాక్ట్ 1 మంత్ అవుతుంది, 4 రోజులు అవుతుంది. ఈ 1 మంత్ కూడా మేము 1 మంత్లో ఎమోషనల్ అయిన రోజులు ఉన్నాయి. మన సినిమా తీసామని చాలా ఆనందపడిన రోజులు ఉన్నాయి. నాకైతే చాలా మిక్స్డ్ ఎమోషన్స్తో అయింది 1 మంత్ కూడా. ఎలా అయిందో కూడా నిన్నే రిలీజ్ అయి ఉంటుంది సినిమా నాకు ఇప్పటికీ కూడా. మేము నిజం చెప్పాలంటే మొదటి నుంచి ఊహించామండి, మన సినిమా తీసామని ఊహించాం, ఇది హిట్ అవుతుందని కూడా ఊహించాం. కానీ ఊహించింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ లెవెల్లో ఎంత కనెక్ట్ అవుతారు మా సినిమాకి, ఇంత ఎమోషనల్ అవుతారు మా సినిమా చూసి వాళ్ళు ఫీల్ అవుతారని అదైతే ఊహించలేదండి. ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ ఒక 2-3 డేస్ బ్యాక్ నేను ఒక సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు థియేటర్లో ఒకరిని కలిశాను. అతను తిరుపతి నుంచి అంట. ఆయన ఫ్యామిలీతో మా సినిమా చూడడానికి వెళ్ళారు. చూడడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా థియేటర్లో ఆ అబ్బాయి ఫియాన్సీ వాళ్ళ ఖరీదైన బ్రేస్లెట్ ఒకటి పోగొట్టుకున్నారంట. సినిమా అయ్యే టైంకి థియేటర్ నుంచి వెళ్తున్నప్పుడు ఎవరు కూడా ఆ ఖరీదైన బ్రేస్లెట్ గురించి ఆలోచించలేదంట. వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక మంచి సినిమా చూసామనే ఆనందంతో వెళ్ళాను అబ్బాయి నాతో చెప్పాడు. ఆ తర్వాత రోజు కూడా వాళ్ళందరూ భోజనం చేస్తున్నా ఆ పోగొట్టుకున్న ఖరీదైన బ్రేస్లెట్ గురించి ఎవరు మాట్లాడుకోలేదు. మీ కమిటీ కూడా సినిమా గురించి మాట్లాడుకున్నాం, మీ స్కిల్ గురించి మాట్లాడుకున్నాం అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక ఖరీదైన వస్తువు కన్నా ఒక మంచి సినిమా చూసాక కలిగే ఆనందం ఎంత గొప్పదో చెప్తాను. నిజంగా ఇలాంటివి ఎంతోమంది చెప్పారు, ఇదైతే బెస్ట్ విన్న వాటిల్లో. అండ్ మా తెలుగు ఆడియన్స్ నిజంగా మంచి కాంటెంట్ ఇస్తే కొత్త వాళ్ళం పాత వాళ్ళని చూడకుండా వచ్చి థియేటర్కి వచ్చి సినిమాని హిట్ చేస్తారని మరొకసారి ప్రూవ్ చేశారు. ఇదందరం కూడా మేము ఎవరైనా తెలియదు, ఇప్పుడంటే కొంచెం మాకంటూ ఒక గుర్తింపు వచ్చింది అనుకుంటున్నాను. దీన్ని ఎవరం కూడా మేము తలకెక్కించుకోము, ఇది ఒక రెస్పాన్సిబిలిటీలా తీసుకొని ప్రతి ఒక్కరం కూడా మా 11 మంది ఒక మంచి సినిమాలు చేస్తాం, గుడ్ కాంటెంట్తో రావడం మా బాధ్యతలాగే భావిస్తున్నాం. నిజంగా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సినిమాని చాలా పెద్ద హిట్ చేశారు. అలాగే పింక్ ఎలిఫెంట్ అనేది ఒక గుడ్ కాంటెంట్కి ఇట్స్ నోన్ ఫర్ గుడ్ కాంటెంట్. అలాగే ఈటీవీ కూడా, అలాగే మా సినిమా ఈటీవీలో వస్తున్నందుకు మేము అందరం కూడా వెరీ వెరీ హ్యాపీ. సెప్టెంబర్ 12th నుంచి ఈటీవీలో వస్తుంది. మీరు అందరూ కూడా చూడాలి. ఇంకా మా సినిమాని ఇంకా సపోర్ట్ చేయాలి. మీ అందరి సపోర్ట్ ప్రేమ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి దేవుడు కనిపించి వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు ఈ సందర్భంగా చెప్పండి ఫాస్ట్ టక్కని. మా సినిమా రోల్కి మళ్ళీ వెళ్ళాలని కోరుకుంటానండి. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ విన్నాక వంశీ గారు ఇది నెక్స్ట్ సినిమాలో ఎలా పెట్టచ్చు చూద్దామని చెప్పి ఆలోచిస్తున్నారు అనమాట. దట్స్ అ నైస్ ఎగ్జాంపుల్. ఆఫ్ కోర్స్ ఇట్స్ అ ట్రూ ఎగ్జాంపుల్. అండ్ దెన్ బాటిల్తో